మనందరికీ తెలిసిందే మనం విపరీతంగా వాడుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ వల్ల మన ఎన్విరాన్మెంట్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో. అవి మన నేలను, నీటిని, గాలిని దారుణంగా పొల్యూట్ చేస్తున్నాయి. దీనికి వండర్ఫుల్ ఆల్టర్నేటివ్ ఇప్పుడిప్పుడు పొందుకుంటుంది. అదేంటో తెలుసా? ఎకో ఫ్రెండ్లీ క్లాత్ బ్యాగ్స్. ఇవి రీయూజబుల్, డ్యూరబుల్, అలాగే ముఖ్యంగా 100% బయోడిగ్రేడబుల్. మట్టిలో సహజంగా కరిగిపోయే లక్షణాలు కలిగి ఉంటాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్కి ఇవి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇవాళ నేను ఒక క్లాత్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని విజిట్ చేయడం జరిగింది. ఇది కేవలం క్లాత్ బ్యాగ్స్ని తయారు చేసే పరిశ్రమ మాత్రమే కాదు, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే దిశగా మన భవిష్యత్ తరాలకు ఒక గొప్ప పరిష్కారం. ఈ క్లాత్ బ్యాగ్స్ ఎలా తయారవుతున్నాయి, వాటి క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి, ప్లాస్టిక్ బ్యాగ్స్కి ప్రత్యామ్నాయంగా ఈ క్లాత్ బ్యాగ్స్ మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇలాంటి అనేక విషయాలు అనేక కోణాల్లో నుంచి సునిశ్చితంగా ఇన్డెప్త్గా ఓ 10-15 నిమిషాల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని విజిట్ చేసిన వీడియో ద్వారా మీ ముందు ఉంచుతాను. మీ కళ్ళతో మీరే చూద్దరు. కానీ మనసుకి, శరీరానికి, సమాజానికి, పర్యావరణానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలతో కూడుకున్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను తరచూ పోస్ట్ చేస్తుంటాను. మీ బిజీలో మీరు ఉంటారు. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా అవి మీ నోటిఫికేషన్స్లో కనిపించాలంటే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందు మీరు ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఓకేరా? డన్. విజయవాడలో కృష్ణప్రసాద్ గారని ఒక జెంటిల్మెన్ ఉన్నారు. ఆయన కేపీ అపారల్ అని ఎకో ఫ్రెండ్లీ క్లాత్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు. మొదట్లో గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పటికీ తర్వాత క్లాత్ బ్యాగ్స్లోకి మారిపోయారు. క్లాత్ బ్యాగ్స్కి సంబంధించిన ఆయన ప్రయాణం, ఆయన అనుభవాలు, ఆయన మాటలను విందురు. కానీ బయలుదేరదామా? విజయవాడ పక్కనే పోరంకిలో ఉన్న ఈ మిఠాయి అనబడే స్వీట్ షాప్ పక్క సందులో ఎగ్జాక్ట్లీ ఈ స్వీట్ షాప్ వెనకాల ఉంటుంది ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్న కృష్ణప్రసాద్ గారి ఎకో ఫ్రెండ్లీ క్లాత్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కృష్ణప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం సార్ ఇవాళ మీ ఫ్యాక్టరీలో మిమ్మల్ని కలవటం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రావటం, మీలాంటి వాళ్ళు రావటం మాకు చాలా హ్యాపీ. రండి సార్. ఎంతకాలం సార్ ఇక్కడ పెట్టి ఈ సంస్థ ఇక్కడ స్థాపించి? ఇది 2021లో స్టార్ట్ చేసామండి. 2021లో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళ దీంతో పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్లో స్టార్ట్ చేసాము. ఈ కాటన్ బ్యాగ్ రిక్వైర్మెంట్ బాగా ఉంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ప్లేస్లో మీరు దీన్ని ఇచ్చేద్దామనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాము. ఈ నుంచున్న ఈ వెనక పక్క హాల్లో ఈ మిషనరీస్ అన్నీ ఉన్నాయి. ఏంటా చూద్దామని చెప్పి లోపలికి వెళ్తే అక్కడ ఒక మనిషి కూడా కనిపించలేదు. అదేంటో ఆయన మాటలోనే ఇది వచ్చేసేసి హెవీ డ్యూటీ మిషన్. ఇది హెవీ డ్యూటీ, అదేమో నార్మల్ మిషన్, ఇదేమో ఓవర్లాక్. ఈ రెండు ఓవర్లాక్. కాస్ట్లీ వాటిలా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు అవునండి, ఇప్పుడు వాడట్లేదండి. ప్రాబ్లం ఏంటంటే మన కమర్షియల్ వైబిలిటీ రావట్లా. ఇక్కడ మీకు స్టాఫ్ లాపడం కారణం ఇక్కడ కూర్చోబెట్టి వేళ్లతో వర్క్ చేయిస్తే రావాల్సిన మార్కెట్ కమర్షియల్ వైబిలిటీకి రీచ్ అవ్వలేకపోతాం. దీనివల్ల ఏం చేస్తున్నాం అంటే మేము ఇక్కడ యూనిట్ లో కట్ చేసిన బ్యాగ్స్ ని అవుట్ సోర్సింగ్ ఇస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఇంటి దగ్గర వర్కర్స్ ఇళ్ల దగ్గర కూర్చుని పని చేసుకుని వాళ్ళు కుట్టి తీసుకొస్తారు. వండర్ఫుల్ సార్. దీనివల్ల మీకు బెనిఫిట్, వాళ్ళకి మాకు దీనివల్ల ఏమవుతుందంటే మాకు వీళ్ళని సర్వేలెన్స్ చేయాల్సిన టైం సేవ్ అయిపోతుంది. ఈ మెయిన్ టైంలో మేము మార్కెటింగ్ యాక్టివిటీస్, ప్రమోషనల్ యాక్టివిటీస్, స్టాఫ్ని మెయింటైన్ చేసేటప్పుడు ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల ఆయన వర్క్ని అవుట్ సోర్సింగ్ చేయటం మొదలెట్టారు. దానివల్ల ఆ చుట్టుపక్కల ఇట్లా మెషిన్ కుట్టే బోల్డ్ మంది గృహిణులకి బోల్డ్ అంతా పని దొరుకుతూ వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ పొందుతున్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. పుణ్యం పురుషార్థం రెండు చేకూరుతున్నాయి. ఇది మీ ముడి సరుకా అండి? ఇదండి. అవునండి, ఇదంతా రా మెటీరియల్. మా దగ్గర ఉన్న డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ రా మెటీరియల్. మీరు ఏదైతే ఇప్పుడు ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాండేజ్ క్లాత్ వాడతాం, ఇట్లాంటిది సిమిలర్ కైండ్. ఇది బేసిక్ క్లాత్. ఇది ఇక్కడ వచ్చేసి ఇదంతా ప్రీమియం రా మెటీరియల్స్ అంతా ఉంటాయి మా దగ్గర. ఇక్కడికి వచ్చేసి సార్ బయట చూడడానికి చాలా చిన్నగా ఉంది, లోపల చాలా పెద్దది సార్. ఇదంతా వచ్చేసి హ్యాండిల్,
క్లాత్, జూకో ఫ్యాబ్రిక్స్, అక్కడ అంతా రా మెటీరియల్ సెక్షన్. ఆయన ఒక్కళ్ళే ఉంటూ ఉండటం వల్ల ఇదంతా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా ఏపీస్ ఎక్కడుందో ఆయనకి పిన్ పాయింటెడ్గా ఐడియా ఉంది. మీరు చూపించే ఈ ప్రత్యామ్నాయం ప్లాస్టిక్ సంచులు ఒక అద్భుతమైన రెమెడీ సార్. రెమెడీ చాలా బాగున్నాయి. కానీ దీన్ని గవర్నమెంట్ కూడా ఈవెన్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే ఇచ్చారు, మీరు చేయాల్సింది మీ కోఆపరేషన్ కావాలంటే. ఆయన కూడా మీ కోఆపరేషన్ ఉంటే మేము కూడా ఇంకా ముందుకెళ్తామని అన్నారు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం ఉంటే బాగుంటుందండి మీ ఉద్దేశం? ఏం లేదండి, గవర్నమెంట్స్ వాళ్ళు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బ్యాన్ చేద్దామని అంటున్నారు. దాన్ని ఎన్ఫోర్స్ చేసి దాన్ని అట్లీస్ట్ ఒక 20% అన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ నుంచి ఉంది. కానీ దానికి సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం గవర్నమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. రేపు అక్టోబర్ నుంచి కూడా చేద్దామనే ఉద్దేశం గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు కూడా కొంచెం సీరియస్ గా ఇచ్చేస్తున్నారు. ఎవ్రీ 3rd సాటర్డే ఆఫ్ ద మంత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. దాని విధంగా అసోసియేట్ అయ్యి ఇంకా చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటది. ఈవెన్ నేను లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ రూరల్ నుంచి కూడా ఒక 300 సంచులు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. సూపర్ సార్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి. అట్లాగే ఎగ్జిబిషన్స్ లో ప్రతి బుక్ ఎగ్జిబిషన్స్ లోనూ ఎర్లియర్ మన ఎన్టీఆర్ కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు ఫ్రీగా స్టాల్ ప్రొవైడ్ చేసి అవేర్నెస్ స్టాల్స్ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కాకుండా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం మీరు ఎలాంటి మార్గాలు చేపట్టారు, ఏమైనా సూచిస్తారు? ఏమీ లేదండి, తీసుకెళ్లేసి దీంట్లో ఒక చిన్న ఈవెంట్స్ లో మనం గిఫ్ట్స్ గా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ గా ఇవ్వాలని. ఇప్పుడు జరుగుతున్న ప్రతి అకేషన్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఈ బ్యాగ్స్ అనేది ది బెస్ట్ ఆప్షన్. ఈ సంచిని కాలేజీ ఒక స్కూల్ పిల్లాడు స్కూల్లో క్యారీ వాళ్ళకి ఏదన్నా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఒక 7-8 రూపాయల నుంచి మేము తయారు చేసేస్తాం. పాకెట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ దో మీరు 5 పాకెట్ లో పెట్టుకున్నా కూడా ఏమీ తెలవదు. చూడండి, ఇది వచ్చేసేసి స్వచ్ఛ సుందర చల్లపల్లి అని చల్లపల్లిలో డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు ఒక యజ్ఞం లాగా మొదలు పెట్టారు. ఆయన కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ తో చేశారు. ప్లస్ ఇది వచ్చేసేసి ఎన్ఐడి కాన్వకేషన్ చేసాము. 2nd నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి. చాలా బాగున్నాయి సార్, చాలా అందంగా ఉన్నాయి, చాలా క్వాలిటీ సూపర్ గా ఉన్నాయి, చాలా బాగుంది. అట్లాగే ఇది కూడా సమ్ కస్టమైజ్డ్ బ్యాగ్ సార్, చాలా బాగుంది సార్. ఇది ఎయిర్పోర్ట్స్ లో బాగా పాష్ ఉమెన్స్ ఇట్లా తగిలించుకుని వెళ్ళేంత అందంగా ఉంది. కస్టమైజ్డ్ బ్యాగ్ విత్ జిప్. ఓకే ఓకే, విత్ జిప్. ఓకే. పిల్లల్లో రిటర్న్ గిఫ్ట్ లో ఇలాంటివి ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు. కానీ జనాలకి ఇప్పుడున్న పబ్లిక్ కి వాటిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి తెలియక సార్. చాలా మందికి తెలియక ఇది చూస్తున్నాను కదా, నాకు కూడా బోల్డ్ ఆలోచనలు వస్తున్నాయి. ఈవెన్ మా షాప్ లో కూడా కస్టమర్స్ కి ఇవే ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఓకే. ఇది బ్రిక్స్. సో వాళ్ళ నేమ్స్ మీరు ప్రింట్ చేయిస్తారు? ప్రింట్ చేసి కస్టమైజ్డ్. ఇదిగోండి, ఇది రైల్వేస్ కి చేసి ఇచ్చాము విత్ లో కాస్ట్. ఓకే, 15 రూపీస్. ఇదిగోండి, ఇది వచ్చేసేసి సేమ్ ఇదే క్లాత్ తో 10 రూపాయల్లో చేస్తాం ఈ బ్యాగ్. అంటే ఈ తక్కువ కాస్ట్ ఇందులో క్వాలిటీ కూడా ఉంటాయా? క్వాలిటీలు కూడా ఉన్నాయండి. ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి సార్? అంటే తేడా ఎక్కడ వస్తుంది? కలర్ ప్రింట్స్, కలర్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్, ఇట్లాంటి సో మెనీ ఇట్లాంటి వెరైటీస్ ఉంటాయి, ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ అన్ని ఒకటి కాదండి, రకరకాల ఫ్యాబ్రిక్స్. ఇదిగోండి, ఇది ఒక రా మెటీరియల్. సో ఎలాంటి అకేషన్ కైనా మనం రిటర్న్ గిఫ్ట్ ఎలాంటి అకేషన్ కైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. పౌచులు చేయొచ్చు చిన్నపిల్లలకి గిఫ్ట్లుగా. ఇప్పుడు నా దగ్గర మీకు అన్ని మీరు సడన్ గా రావడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఎన్నాళ్ళకి ఇస్తారు సార్? సపోజ్ ఒక 200-500 సంచులు కావాలి, మినిమం ఒక 1 వీక్ ఉంటే వాళ్ళకి కావాల్సిన దానికి చక్కగా చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఇదే జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి సార్. ఇదంతా జూట్ కాటన్, ఇది ప్యూర్ జూట్. ఎక్కడ భూమికి హాని కలిగించేది కానీ జూట్ కాటన్. లోపల లైనింగ్ కాటన్ లైనింగ్, కాటన్ లైనింగ్ విత్ ఫ్యాబ్రిక్. దీని మీద కావాలంటే పౌచ్, ఇదిగోండి పౌచ్. చాలా బాగుంది సార్. ఇది చక్కగా మీరు చెప్పిన దాని ప్రకారం అనేక మందికి ఉపాధి దొరుకుతుంది, సమాజానికి పర్యావరణానికి మంచి. బయటకి ఇస్తాము, బయట వాళ్ళు కుట్టి తీసుకొస్తారు. సరే, ఇప్పుడు మీరు మొదలెట్టి సుమారుగా ఒక 4 సంవత్సరాలు అయింది కదండి. మీరు ఇప్పటిదాకా ఎలాంటి కన్స్యూమర్స్ కి మీరు అందజేస్తూ వచ్చారండి? ఫంక్షన్స్ మెయిన్ గా అయితే మాకు ఇనీషియల్ గా కోఆపరేషన్ మొదలైంది రైల్వేస్ తో మొదలైంది. మేము ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ నుంచి మొదలు పెట్టాము. మాకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీంతో రైల్వేస్ వాళ్ళకి కొంచెం
అసోసియేట్ అయ్యాము. ఓకే. రైల్వేస్ నుంచి అయింది, గాడ్రేజ్ వాళ్ళు, ప్లస్ రీసెంట్ గా మనం ఎన్ఐడి వాళ్ళకి కూడా ఇచ్చాం. ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఓకే ఓకే. మనకు చాలా మంది ఉన్నారండి. కస్టమైజ్డ్ ఈవెంట్స్ చేశాము. రీసెంట్ గా కొంచెం అవేర్నెస్ కూడా మేము కూడా మార్కెట్ లో కొంచెం బాగా. ఇంకొక విషయం ఏంటంటే నేను టీటీడీ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీకి పంపించాను. వాళ్ళు మొన్న డిసెంబర్లో జరిగిన 2024 డిసెంబర్లో జరిగిన కళ్యాణోత్సవానికి మనం ఏపీ ఎన్ఆర్టీ నుంచి ఇక్కడ నుంచి ఒక 300 బ్యాగ్స్ షిఫ్ట్ చేశాం. వీలున్నంత వరకు ప్రతి వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్ ని అవాయిడ్ చేసి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ ని మాక్సిమం కాటన్ బ్యాగ్స్ ని చేసుకోవటం అలవాటు చేసుకోగలిగితే, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కూడా మొట్టమొదట్లో బాగుంది కదా క్యారీ చేయడానికి మొదలు పెట్టాం. కానీ అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరు ఆలోచించాల. దాని ఇంప్లికేషన్స్ అనేవి ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. ఇది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మొదలు పెట్టింది. అదే విధంగా ఇవాళ మనం వాడే బట్టల్లో కూడా కాటన్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది, అంతా పాలిస్టర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇది ఒకటి మేజర్ గా మన అందరం గుర్తించాల్సింది. ఈ ఏదైతే ఉందో ఇవాళ మనం ప్లాస్టిక్స్ అని అందరం చాలా గవర్నమెంట్స్ బాగా హడావిడి చేసి ఇదంతా క్యాంపెయిన్స్ చేసి ఇదంతా చేస్తున్నారు. ఈవెన్ మనం వాడే బట్టల విషయంలో కూడా దాన్ని మనం ఎట్లా రీసైక్లింగ్ చేస్తున్నాము, దాన్ని ఎట్లా పంపుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన వేసుకున్న షర్ట్ గురించి వినండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఇది బ్యాంబూ కాటన్ టీ షర్ట్. ఇది బ్యాంబూ కాటన్ అంటే మన బొంగు ద్వారా తయారు చేస్తారు. బ్యాంబూ ఫైబర్ కలుపుతారు. అది షూర్ సార్? షూర్, బ్యాంబూ ఫైబర్. మేము ఇవి కూడా మేము ట్రేడ్ చేస్తాము, మేము తయారు చేస్తాము. ఇది బ్యాంబూ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది పాలిస్టర్ మిక్సింగ్ ఎక్కడ ఉండదు. పాలిస్టర్ మిక్సింగ్, నైలాన్ మిక్సింగ్. నైలాన్ కూడా కాదు, ఒక రకమైన ఫైబర్, సెమీ సింథటిక్ ఫైబర్ ఉంటది. దానివల్ల ఏంటంటే బాడీకి కంఫర్ట్నెస్ వస్తుంది. బ్యాంబూ కాటన్ మీరు ఇలాంటివే? నేను మాక్సిమం నేను క్యాజువల్ గా ఉంటాను, ఎక్కువ ప్యూర్ కాటన్ పైజమాస్ వాడతాను నేను. సార్ మాటల్లో ఉండగానే ఈయన దగ్గర అవుట్ సోర్సింగ్ తీసుకుని ఒక అమ్మాయి అప్పుడే స్టాక్ తీసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. మీరు ఇందాక చెప్పిన అవుట్ సోర్సింగ్ ఇస్తానది ఈ అమ్మాయినా సార్? ఇట్లాంటి టైలర్స్ అమ్మ మీరు సార్ దగ్గర తీసుకొని కుట్టి ఇస్తుంటారమ్మా? అవునండి. ఎన్ని కుడుతుంటారమ్మా రోజుకి? రోజుకి 100, 200. అన్ని బ్యాగ్స్ కుట్టగలరా? అవునండి. ఎలా నుంచి చేస్తున్నారమ్మా ఇట్లా? 4 months పైన అవుతుందండి. ఓకే ఓకే. సో ఇలా కుట్టి మీరు తీసుకొచ్చి సార్కి ఇస్తారు? అవునండి. సో దీనివల్ల మీరు స్వయం ఉపాధి పొందుతూ అండ్ మంచి ప్రొడక్టివిటీ కూడా పెంచుకుంటున్నారు. మీరు మళ్ళీ స్టాఫ్ ని పెట్టుకుంటారమ్మా? అవునండి, ఉన్నారండి. స్టాఫ్ ఉన్నారు. ఇది ఎక్కడ కుడతారమ్మా ఇవి? గొడవరండి మాది. ఎక్కడ మాది గొడవర్ అంటే? కంకిపాడు దగ్గరండి. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్తారు? అవునండి, ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి మేము ఇవి స్టిచ్చింగ్ చేసి తీసుకొస్తాం. సార్ మాకు శాంపిల్ ఇస్తారు, అవి శాంపిల్ తీసుకొని పీస్లు అవి ఇస్తారండి. తీసుకొని వెళ్ళి మేము ఖాళీ టైంలో చేస్తామండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. చాలా సంతోషం సార్, చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. సమాజానికి మీలాంటి వాళ్ళ తోడ్పాటుతో మన కలుషితం అవుతున్న ఈ కాలుష్యాన్ని అవకాశం ఉన్నంత వరకు ఆపడానికి మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని, వ్యాపార పరంగా కూడా మీరు మంచి సమున్నత శిఖరాలు చేరుకొని అందరికీ మార్గదర్శకం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్. ప్లాస్టిక్కి బదులుగా క్లాత్ బ్యాగ్స్ వాడండి అని మనం చేస్తున్న మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి చిన్నదిగా కనిపించినా అది మన భూమిని రక్షించే ఒక శక్తివంతమైన చర్య అవుతుంది. పెద్ద పెద్ద ఫలితాలన్నీ చిన్న చిన్న మార్పులతోనే మొదలవుతాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు విజయవాడలో ప్రారంభమై ఉండొచ్చు, కానీ రేపు గుంటూరులో మొదలవుతుంది, ఎల్లుండి ఒంగోలులో మొదలవుతుంది. అలా దీని ప్రభావం చాలా దూరం వ్యాపించి అన్ని పట్టణాలు, నగరాలు, పల్లెలకు చేరుతుంది. ఇక్కడ తయారయ్యే ప్రతి క్లాత్ బ్యాగ్ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల వారసత్వానికి గొప్ప మార్పు అనే ఒక సందేశం కూడా. మన మనవలు, ముని మనవలు కూడా మనలాగే న్యాచురల్ రిసోర్సెస్ వాడుకునేలా వారి జీవితానికి సంబంధించిన ఒక హోప్ని ఇస్తుంది. మన పర్యావరణాన్ని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే, అది మన బాధ్యత కూడా. ఇంకో సీక్రెట్ ఏంటంటే ఉత్సాహం ఉన్న వాళ్ళు దీన్ని ఒక బిజినెస్గా కూడా చేపట్టవచ్చు. ఇది అంత ఎక్కువ మంది మొదలెడితే క్లాత్ బ్యాగ్స్ వాడకం అంత విరివిగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనందరం ఈ రోజు నుంచి ఒక దీక్ష చేపడదాం. అది ఎలాంటిదంటే అదే మన అయ్యప్ప దీక్ష, అమ్మవారి దీక్ష లాగా అన్నమాట. ఒక మండలం రోజుల పాటు అంటే ఒక 41 రోజుల పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం. ఆ తర్వాత వాడాలన్నా కూడా వాడాలనిపించదు, ఎందుకంటే అప్పటికే మన దగ్గర క్లాత్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది. ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఒక క్లాత్ బ్యాగ్ని తీసుకెళదాం.
ప్లాస్టిక్ గట్టిగా నో చెప్పి పచ్చని జీవనానికి గర్వంగా ఎస్ చెబుదాం. మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అదేంటంటే నో టు ప్లాస్టిక్ బ్యాగ్స్, ఎస్ టు క్లాత్ బ్యాగ్స్.